సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహించి ఉన్నారు. నీ దేవాది దేవుడు నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నావా? మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్నావా? ఈ అనారోగ్యము, ఈ రోగము నిన్ను మరణశయ్యపై పెడుతోంది, మరణమునకు నిన్ను అప్పగిస్తోంది అని భయపడుతూ ఉన్నావా? నేస్తమా, దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. దేవుడి దినాన తన వాక్కును నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. భయమును విడిచిపెట్టు, దేవుని సన్నిధిలో విశ్వాసముతో అడుగులు వెయ్యి, దేవుని వైపు చూడు, నమ్మికతో ప్రార్థన చెయ్యి. దేవుడు నీవు ఎన్ని సంవత్సరములు ఈ భూమిపై జీవించి ఉండవలనో, ఎంత ఆశీర్వాదకరముగా నీ బ్రతుకు ఉండవలనో నీ దేవునికి తెలుసు. దేనిని గూర్చి భయపడకు. అనారోగ్యములను గూర్చి, ఆర్థిక ఇబ్బందులను గూర్చి, విపత్కర పరిస్థితులను గూర్చి నీవెన్నడూ కూడా దుఃఖించకు, చింతించకు నేస్తమా. దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. సమస్త బలహీనతలు, సమస్త సమస్యల నుంచి కూడా నీకు ఆయన విడుదలను కలుగచేస్తారు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించు. నీవు ఈ భూమిపై ఎంతకాలము జీవించవలనో దేవుని నిర్ణయము ప్రకారము జరుగుతోంది. దేవుడే నీకు దీర్ఘాయువునిచ్చి తన కృపచేత జీవింపచేస్తారు. అంతేకాక ఆయన యందలి నీవు భయముతోనూ భక్తితోనూ జీవించుట నిన్ను నిత్య జీవమునకు వారసునిగా చేస్తోంది. కాబట్టి నేస్తమా, ధైర్యముగా ఉండు, నీ సంవత్సరములు అధికములగును. హిజ్కియా భక్తుడు పరిశుద్ధ గ్రంథమందు ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరములు ఆయుష్ పొడిగించినట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తోంది. కనుక నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నీ ఆయుష్ను గూర్చి నీవు భయపడక్కరలేదు. నీవు ఎంతకాలము ఈ భూమిపై జీవించట దేవుని చిత్తమో అంతకాలము దేవుడు తన కృపను నీకు మెండుగా అనుగ్రహించి జీవింపచేస్తారు. నీ సంవత్సరములు అధికములు చేస్తానని దేవుడు నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించు. దేవుడు తన ఉన్నతమైన ఆశీర్వాదములతో దీర్ఘాయుష్తో నిన్ను నింపి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ ఉన్న దీన స్థితి నుంచి విడిపించండి దేవా. భయంకర పరిస్థితుల నుంచి విడుదల కలుగచేసి, ఆరోగ్యమునిచ్చి నాయన విడుదలను కలుగచేసి, నాయన మీ కృపలో మీరే ఆయుష్నిచ్చి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. నాయన పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమునిచ్చి జ్ఞాపశక్తిని ప్రసాదించండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను నాయన అనుగ్రహించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవాలు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధుల్లో, వ్యాపారముల్లో తోడుగా ఉండండి. వారి కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము. ప్రయాణముల్లో తోడుగా ఉండండి దేవా. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధిగు దేవుడు నీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.